స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయేత్. ఆస్తిక మహాశైలారా, రుద్రంలో సూషాచమే సుదినంచమే అని రెండు మాటలు చెప్తారు. అంటే సూషాచమే అంటే ఏమిటన్నారు? ఏ ఉదయం భగవత్ సంబంధమైనటువంటి స్పృహతో మనకి తెల్లవారుతుందో అదే శుభోదయం. మనకి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు లేవు అసలు. దుర్దినం ఏ రోజు అన్నారు, ఏ రోజు చెడ్డ రోజు అన్నారు. ఏ రోజు నువ్వు పడుకునేటప్పుడు భగవంతుడి యొక్క స్పృహతో పడుకోలేదో అదే దుర్దినము అని చెప్పారు. భగవంతుడి స్పృహతో లేవటమే సుదినము అన్నారు. విశేషం ఏమిటి అంటే జీవితంలో అదృష్టం ఎప్పుడో కానీ తలుపు కొట్టదు, దురదృష్టం మనం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. నేను ఉన్నాను రాని. రుద్రంలో యజ్ఞం ఎందుకు చేస్తారు అని అడుగుతారు. యజ్ఞో యజ్ఞేన కల్పతాం, మళ్ళా యజ్ఞం చేయడానికి యజ్ఞం చేస్తున్నాము అని చెప్పారు. అంటే జనాభా లెక్కకి చాలామంది పుడతారు, తక్కువ మనకి 140 కోట్ల మంది ఉన్నారు. జనార్దనుడి లెక్కకి ఏ కొద్ది మందో పుడతారు. ఇదిగో ఇట్లాంటి మహానుభావులు జనార్దనుడి లెక్కకి పుట్టినటువంటి వాళ్ళు. ఎందుకు అంటే మడిగట్టుకోవటమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. ఎవడన్నా మడితో భోజనం చేస్తాము అంటే ఉత్తరాది మఠానికి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళండి, మీతో పాటు మేము కూడా వస్తాం, ఈ పూట తిండి తగ్గినట్టే అంటున్నారు. అటువంటి ఈ కర్కశమైనటువంటి కలికాలం ఇది. ఎందుకంటే కలిపురుషుడు మొదట దేని మీద దెబ్బ కొడతాడు అంటే ఆచారం మీద దెబ్బ కొడతాడు, తర్వాత కలిసి ఉండటం మీద దెబ్బ కొడతాడు. అందుకనే మొగుడు పెళ్ళాలకి పడి సావదు, తండ్రి కొడుకులకి పడి సావదు, అత్తా కోడలకి పడి సావదు, ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి పడి సావదు. ఎందుకంటే పడటం వాడి లక్షణం కాదు, పడేయటమే లక్షణం. అటువంటి ఆచారాన్ని ఇంత కర్తవ్య నిష్ఠతో, అంటే జ్యోతిష్టోమ అగ్నిష్టోమం అనేటువంటి ఈ సోమయాగం, ఆప్తౌర్యామ, సాంతపన, పౌండరీక, వాజపేయ ఇత్యాది క్రతువులన్నిటికీ మూలమైనటువంటి ఈ అగ్నిష్టోమం అనేటువంటి సోమయాగాన్ని మహానుభావులు ఈ వయస్సులో చేస్తున్నారు. అది విశేషం. అంటే మానసికంగా మనం దృఢంగా ఉంటే శరీరంతో మనకి పెద్ద అవసరం ఉండదు. శరీరం సహకరించకపోయినా మనస్సు పరిగెత్తిస్తూ ఉంటుంది. అటువంటి కర్తవ్య నిష్ఠతో ఇంత వయస్సులో ఎందుకు చేస్తారంటే, అసలు యజ్ఞం ఎవరు చేస్తే ఫలిస్తుంది అని ఓ ప్రశ్న వేశారు. ఓకే, నెయ్యి పోయటం కట్టెబేయటం యజ్ఞం కాదు. ఆచారవంతులైనటువంటి వాళ్ళు యజ్ఞాన్ని చేస్తే, కర్మానుష్ఠానం చేస్తే దాని ఫలితం భగవంతుడు అందరికీ ప్రసాదిస్తాడు. ఎట్లాగో అన్నారు, వాన పడితే మన ఇంటి మీదే పడదు, ఊరంతా పడుతుంది. అటువంటి ఆచారాన్ని, ధర్మాన్ని, శౌచాన్ని, వీటన్నిటినీ అనుసరిస్తూ కర్మానుష్ఠానం చేయవలసిందే అని చెప్పింది ధర్మశాస్త్రం. కర్మానుష్ఠానం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. 3 పూట్ల బ్రాహ్మడికి సకాల త్రికాల సంధ్యావందనం విధి. నేను సంధ్యావందనం చేయడం కష్టంగా ఉంది, సాయిబాబా చరిత్ర పారాయణ చేస్తున్నానంటాడు. ఎందుకు తగలైనా సాయిబాబా చరిత్ర ఎందుకండి? వాడికి సంధ్యావందనం విధి. విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాలా, చేయకపోతే పాపం వస్తుంది. నువ్వు 9:50 కల్లా ఆఫీస్కి వెళ్ళి టంబ్ ఇంప్రెషన్ వేసి కుర్చీలో కూర్చొని ఫైల్ ఓపెన్ చేయాలి. చేస్తే నీ అడ్మిన్ హెడ్ వచ్చి నీకు బొకే ఇచ్చి నీకు గార్లెండ్ చేసి ఆహా ఇవాళ అదృష్టం అనడు. నువ్వు చేయకపోతే మెమో ఇస్తాడు. సంధ్యావందనం విధి. విధికి పుణ్యం వస్తుందని చెప్పాలా, చేయకపోతే పాపం వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఎవరు చేస్తే ఫలిస్తాయి అన్నారు. అనుష్ఠానం చేసేవాళ్ళు, ఆచారాన్ని పాటించేవాళ్ళు, శౌచాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉండేటువంటి వాళ్ళు, సకాలంలో ఉపనయనం చేయించుకున్న వాళ్ళు, పూర్వ వివాహాన్ని ఆచరించినటువంటి వాళ్ళు,
ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ఒక్కొక్క మెట్టు చెప్పింది మనకి. 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలన్నా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిందేగా. ఆ దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఇదిగో ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ మనకి వాళ్ళు ఒక మూల స్తంభాలు, మనకి ఐకాన్లు అంటారే, ఐకాన్లు వాళ్ళు వీళ్ళు కాదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఐకాన్ అవుతారు, జ్ఞానం చెప్పిన గురువు ఐకాన్ అవుతాడు. ఇట్లాంటి జ్ఞానమైనటువంటి కర్మ అనుష్ఠానం చేసేటువంటి ఇదిగో ఇటువంటి మహానుభావులు మనకు ఐకాన్లు అవుతారు. అటువంటి చక్కటి కార్యక్రమం 5 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. రేపు అవబృధం, ఇవాళ అవబృధం. ఈ చక్కటి అగ్నిష్టోమ జ్యోతిష్టోమం అనేటువంటి సోమయాగంలో ఈ మహానుభావులు వారి దంపతులు చక్కగా ఆ హోత ఉద్గాత అధ్వర్యు వశిష్ఠు వాళ్ళన్నీ కూడా దేవతాహ్వానం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆహ్వానం చేస్తారు. సుబ్రహ్మణ్యోహం 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 అని. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ క్రతువుకి ప్రధాన కార్యకర్తృత్వం వహిస్తాడు. ఆయన చీఫ్ కోఆర్డినేటర్ అన్నమాట. ఆయన ఆధ్వర్యంలో ఏ దేవతలకి ఎంతెంత భాగాల్లో హవిస్సు వెళ్ళాలో మంత్రపూతంగా వాళ్ళంతా అందిస్తూ ఉన్నారు. మనకి మంత్రాలు తెలియక్కర్లా. శరీరానికి ఏదో కాంప్లికేషన్ వచ్చింది, జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్తాం, వాడు యాంటీబయాటిక్ ఇస్తాడు అంతేగాని ఇందులో ఏది ఎంత కంపేర్ నీకెందుకు, అది అందులో ఏది కలిస్తే నీకెందుకు, నీ రోగం అవతల కలిసిపోవాలి. అట్లాగే ఈ వేదంలో చెప్పేటువంటి మంత్రాలు, ఈ అనువాకాలు మనకి తెలియకపోయినప్పటికీ శరీరంలో మనస్సుకు ఒక రోగం ఉంటుంది, దాన్ని ఆధి అంటారు. శరీరానికి ఒక రోగం వస్తుంది, దాన్ని వ్యాధి అంటారు. శరీరానికి వచ్చిన రోగం యాంటీబయాటిక్స్తో పోతుంది, మరి మనస్సుకు వచ్చిన రోగం దేంతో పోవాలి? ఇదిగో ఇటువంటి వేద అనువాకాలతో మనస్సుకి కలిగినటువంటి ఆ బాధని పోగొడతారు. కాబట్టి ఈ చక్కటి సోమయాగం నిజంగా మనం అంతా అదృష్టవంతులమే. ఎందుకంటే కర్తాకారయితస్యైవ, చేసేవారు, చెయ్యమని ప్రోత్సహించేవారు, చెయ్యటానికి సహకరించేవారు, జరుగుతూ ఉంటే చూసేవాళ్ళు, ఈ నలుగురికి కూడా భాగం ఉంది, పుణ్యంలో కానీ పాపంలో కానీ. మనకి రెండోది అవసరం లే, మొదటిది చాలు. ఇంత చక్కటి సోమయాగం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందులో అదృష్టం ఏమిటి అంటే కాండద్వయోపపాధ్యాయ కర్మబ్రహ్మస్వరూపిణి అని చెప్తారు అగ్నిభట్టారకుణ్ణి. అగ్నిలో పడ్డ వస్తువు రూపాంతరం చెందుతుంది, అగ్నికి రూపాంతరం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంతే, అగ్నికి మాలిన్య దోషం లేదు. వాళ్ళు అగ్ని వలె స్వచ్ఛంగా ఉన్నారండి అంటారు. అటువంటి ఆ శుచిత్వాన్ని చేతనే స్వచ్ఛత్వం వస్తుంది. ఆ మహానుభావులు ఇక్కడ యజ్ఞం చేయటం, మా తల్లిదండ్రుల పుణ్యం నేను ఇక్కడికి రావటం, అటువంటి మన పెద్దలు పుణ్యం చేశారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఈ పుణ్యాన్ని వారొక్కళ్ళే తింటల్లా మనందరికీ పంచిపెడుతున్నారు. అటువంటి మహానుభావులకి ఈ జరుగుతున్న సత్క్రతువులో మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరించి ఆ దంపతులకి, వాళ్లే పార్వతీ పరమేశ్వరులలాగా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు మానవ రూపం ధరించి సోమయాగం చేయాలి అనుకోవటం చేత వాళ్ళిద్దరు రూపాల్లో మనకి దర్శనం అవుతున్నారు. ఆ కాంతి శరీరాలు మనం చూడలేం. అందుకని మన కళ్ళకి ఎంత శక్తి అయితే ఉందో ఆ శక్తితోనే భగవంతుడు ఈ రూపంలో వచ్చారు. అగ్నిముఖావై దేవాహ అని వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఈ క్రతువు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు హోత ఉద్గాత అధ్వర్యు వశిష్ఠు అని నలుగురు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఎందుకంటే హౌత్రం హవిర్యాది చాలా కష్టం, అవన్నీ చేసి వాళ్ళు ఈ స్థితికి వచ్చారు. ఆ మంత్రాలు చక్కగా మనం శ్రవణం చేశాం, అదంతా మనం క్రతువు చూస్తున్నాం. అవబృధ స్నానం సాయంత్రం ఇక్కడ అవబృధం చేసిన వాళ్ళు మహదదృష్టవంతులు, చేయలేని వాళ్ళు ఈ వార్త వింటే వాళ్ళకు కూడా అదృష్టం వస్తుంది. కాబట్టి మరొక్కసారి మనందరం కూడా వారికి నమస్కరిస్తూ, యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మ యజ్ఞోవై విష్ణు అని చెప్పారు. కాబట్టి ఆ యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మనందరినీ సర్వదా శతధ సహస్రధ రక్షించుగా కాని ప్రార్థిస్తూ, హరయే నమః హరయే నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. माध्यन्दिनस्य सवनस्य धानाः पुरोळाशमिन्द्रकृष्वेह चारुम् प्रयत्स्तोताजरितातोर्ण्यर्थो वृषायमाण उपगीर्भिरीट्टो होतायक्षदिन्द्रं हरिवान् इन्द्रोधानात् पोषण्वान् करम्भं सरस्वतीवान् भारतीवान् परिवाप इन्द्रस्यापूपः माध्यन्दिनस्य सवनस्य पुरोळाशाम् इन्द्रः प्रस्थितां जुषाणो वेतु होतर्यजा गजामहे हरिवान् इन्द्रोधानात् पोषण्वान् करम्भं सरस्वती भारतीवान् परिवाप इन्द्रस्यापूपः माध्यन्दिनस्य सवनस्य पुरोळाशाम् इन्द्रः प्रस्थितां जुषाणो वेतु माध्यन्दिने सवने जातवेदः पुरोळाशमिह कवे जुषस्व अग्नेयह्वस्य तव भागधेयं न प्रमिनन्ति विदधेषु धीरो इन्द्रः प्रस्थितम् होतायक्षदग्निं पुरोळाशानां जुषतां हविर्होतर्यजा गजामहे हविरग्नेभिः ಉನ್ನೀಯಮಾನ ಹೇಳೇ ಹೋಗ್ಬೇಕು. మహాదేవ అందులో చాలా పద్యాల్లో మా అన్నయ్య రాళ్ళబండి తిరుమల స్వామి రాసినటువంటి ఉపోద్ఘాతం కూడా ఉంది. అలాగే నాకు మిత్రుడు సహాధ్యాయి అనేటువంటి నారుమంచి వెంకట అనంతకృష్ణ ఆప్తవాక్యం అని రాశాడు. ఇందులో మొత్తం శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉపమ, ఉత్ప్రేక్ష, సంధులు అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక టెక్స్ట్ బుక్ లాగా రాయడం జరిగింది. ఇప్పుడు అన్ని పద్యాలు అక్కడ నేను ఉండాలి కాబట్టి ఇది ఒక చాలా విచిత్రమైన ఆవిష్కరణలాగా జరిగింది. నేను మీ దగ్గర రాకూడదు, మీరు నా దగ్గర రాకూడదు. ఇది ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి ఆ లాస్ట్లో ఒక పద్యం రాశాను. రాళ్ళబండి వాణ్ణి రామకృష్ణుడ నేను అన్నపూర్ణ గర్భసుక్త ముక్తాఫలము సుమనస్కుడు సుకవి సుబ్బయాఖ్యు తండ్రి భద్రగిరి నివాసు భక్తి కొలతు. ఇది ఎవరి వాళ్ళ అమ్మాయినది. ఆ తర్వాత అందులో ఒక వృత్యానుప్రాస అలంకారం రాస్తూ నట్టడవిని చుట్టుముట్టిన దుష్టుల పట్టుపట్టి ఇట్టి మట్టు పెట్టి నట్టిన జగజట్టి పట్టాభిరాముని భద్రగిరి నివాసు భక్తి కొలతు. ఇలా పద్యాలు సాగాయి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఆప్తవాక్యం ఒకటి చదివేసేయండి మహాదేవ. ఇదిగో మాకు ఛందస్సుతో రాముణ్ణి కీర్తించినటువంటి వారు శ్రీ రాళ్లబండి బ్రహ్మశ్రీ రాళ్లబండి రామకృష్ణ శర్మ గారు. వారు రచించినటువంటి ఈ పొత్తానికి పెద్దలు ఆప్తవాక్యం రచించారు. ఆ ఆప్తవాక్యాన్ని ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను నేను. చిరంజీవి అంటే ఈ ఆప్తవాక్యం చెప్పినటువంటి వారు
శ్రీ శర్మగారి కంటే పెద్దవారు అవటం చేత శర్మగారిని చిరంజీవి అని సంబోధిస్తున్నారు. చిరంజీవి రామకృష్ణ నాకు చాలా ఆప్తుడు. ఈ శతకం వ్రాత ప్రతి నాకు ఇచ్చి ముందు మాట వ్రాయమని చెప్పారు. ముందు మాట అనే కంటే ఆప్తవాక్యం అంటే బాగుంటుంది అని చెప్పి వారు ఆప్తవాక్యం రాశారు. పద్యాలు చదువుతూ ఉంటే ఒక సాధకుడి తపన ఇందులో ఎక్కువగా కనపడ్డది. అంటే యతి, ప్రాస, గణన, ఛందస్సు ఇవన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటికంటే ఆ పద్యంలో ఆ పద్యాన్ని రచించినటువంటి ఆయన సాధన కనపడ్డది అని చెప్పి వారు చెప్పారు. సుమారుగా ఆయన ఏం చెప్పారంటే అన్ని పద్యాలకు వ్యాఖ్యానం వ్రాస్తే కానీ పూర్తవదేమో అనిపించింది. వ్రాయాల్సింది ఆప్తవాక్యం కానీ వ్యాఖ్యానం కాదు. పైగా ఈ పద్యాల మీద వ్యాఖ్యానించే శక్తి నాకు లేదు. అయినా ఆరాటం ఆగక కొన్ని విషయాలైనా ప్రస్తావించాలని ఆశ కలిగింది. ఇందులో కొన్ని పద్యాలు ద్రాక్షాపాకంలాగా కరిగిపోతాయి. ద్రాక్షాపాకం అంటే గ్రేప్ జ్యూస్ లాగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. కొన్ని పద్యాలు కదలీపాకంలాగా అంటే బనానా జ్యూసు అలా కొంచెం టైం పడుతుంది. ఇంకా కొన్ని పద్యాలు నారికేళ పాకం, బాగా మంచి ముదురు కొబ్బరిని తాటి బెల్లం వేసి బాగా మరిగించి కొబ్బరిలో ఉస్తేస్తే అది తినడానికి చాలా టైం పడుతుంది. అందరికీ నోటికి కుదరదు ఆ నారికేళ పాకం. అలాంటి చక్కటి పద్యాలు ఉన్నాయి. చక్కని భాషా ప్రయోగాలు ఇందులో ఉన్నాయి. విప్రచాపం అని వారు మాట రాశారు. ఆ విప్రచాపానికి అర్థం ఏంటంటే దర్భ. సంవాహనం అంటే కాళ్ళు పిసకటం. దాశరథిని పొందే దశముఖుడు అర్పించి అని ఇక్కడ సహజంగా రామచంద్రమూర్తి రావణాసురుని వధించాడు అని అందరూ చెప్తారు. వీరు అసలు రావణాసురుడే రామచంద్రమూర్తి చేత వధింపడం కోసం ఆయన దగ్గరకు వచ్చారు అని చెప్పారు. ఆ శివరామ శబ్దం రామబ్రహ్మం అంటే రామచంద్రమూర్తిని కేవలం పరబ్రహ్మ వస్తువుగానే వారు భావించారు. భక్తుడు కోరేది వేరే ఏమీ ఉండదు, భగవంతుడినే కోరుకుంటాడు. అందుకనే భక్తులకిట భగవంతుడు మోక్షం ఇస్తాము అంటే వాళ్ళు వద్దంటారట. ఆయన మోక్షం అనేటువంటి దాన్ని బుట్టలో పెట్టుకొని వీళ్ళ వెంట పరిగెడుతుంటారట. నీకు మోక్షం ఇస్తా, నీకు మోక్షం ఇస్తా అని.